మమ్మీ హాయ్. హాయ్ అజయ్ హాయ్. హాయ్ గాయ్స్ నేనైతే పక్కింటి వాళ్ళ ఇంట్లో జాంకాయ చెట్టు ఉంటే కోసుకొని వచ్చినాం. చూడండి ఎన్ని జాంకాయలు. ఇన్ని జాంకాయలు బయట కొంటే వామ్మో ఎంత రేట్ ఉంటుందో కదా. 100కి ఒక ఇన్ని ఇస్తారు. 100కి ఇన్ని ఇస్తారు గాయ్స్ కదా. కాబట్టి 100 లేకుండా ఏం లేకుండా డబ్బులు లేకుండా ఫ్రీగా తెచ్చుకుని దొంగతనం. ఆంటీ వాళ్ళు మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. కానీ ఆంటీ వాళ్ళ చెట్టు కొంచెం క్రాస్ ఉంటుంది. ఆ పక్కన ఇంటి వాళ్ళతో పోయిద్ది. ఆ ముసలాం అయ్యింది. ఆ ముసలాం ఇంటికి పోయిద్ది. ఆ ముసలాం ఆంటీ వాళ్ళ చెట్టు తెలుసుకోకుండా మా చెట్లో ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో వచ్చి మేము జాంకాయలు తెచ్చాము. చూడండి ఆమెను మస్కా కొట్టి వచ్చేసాం. ఒక ఇంట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అని ఒక అన్న ఉంటాడు. ఆయన మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ చెట్టు జాంకాయ చెట్టు అయితే ఆ ముస్లాం ఇక్కడ ఒక వాళ్ళ ఇల్లు ఉంటుంది. ముస్లాం ఇల్లు అయితే ఆ చెట్టులో క్రాస్ వచ్చేసింది. వాళ్ళ దాపైతే దగ్గర వచ్చేసింది. అయితే అది వాళ్ళ చెట్టు అని ఫీల్ అయిపోయి మేము కోసుకుంటే మమ్మల్ని ఫుల్ తిడతారు తెలుసా. అందుకే ఆమె కట్టేసి వచ్చేసినాం మేము. మస్కా కొట్టి వచ్చారు. Yes, yes. ఇంత పచ్చదైన ఇంత తీయకుండా మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి మా ఛానల్ ఫస్ట్ జామకాయ ఇటు తిప్పండి. ఇటు తిప్పేసి ఆమెను తినేసేయండి. ఇట్లా ఫస్ట్ కడుక్కో తిప్పేస్తున్నాం కాదు. ఫస్ట్ కడుక్కోవాలి. లోపల ఫస్ట్ తెంపుకున్నప్పుడు చెట్లు కదా కొద్దిగా పొడుగు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఇలాంటి